ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ ని 240 స్లైసెస్ గా ఎందుకు కట్ చేశారో మీకు తెలుసా? చెప్పు. ఐన్స్టీన్ ఏమని చెప్పాడంటే, నేను చనిపోయాక నా బాడీపై ఎలాంటి రీసెర్చ్ జరగకూడదని తెలిపాడు. అలా 1995లో ఐన్స్టీన్ అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోయాక పోస్ట్ మార్టం టైంలో పైథాలజిస్ట్ అయిన డాక్టర్ థామ్సన్ హర్వే ఐన్స్టీన్ గారి బ్రెయిన్ ని దొంగిలించాడు. ఈ బ్రెయిన్ ని 240 స్లైసెస్ గా కట్ చేసి గ్లాస్ బ్రీజర్ లో పెట్టి అమెరికాలో ఒక ఊరు నుంచి మరొక ఊరికి ఏకంగా దశాబ్దాల పాటు తిరిగాయి. కొన్నిటిని సైంటిస్టులకు పంపారు, అలాగే మరికొన్ని గల్లంతైపోయాయి. అయితే ఆ రీసెర్చ్ లో ఏమని తేలిందంటే, ఐన్స్టీన్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ వెయిట్ కంటే ఇంకా తక్కువగా ఉందని తేలింది. కానీ లోయర్ పెరటల్ లోబ్ 20% పెద్దదిగా ఉంది. సెరెబ్రల్ కాంటెక్స్ లో సల్సీ అని పిలువబడే గాడ్లు అన్యూజువల్లీ కాంప్లెక్స్ గా ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఐన్స్టీన్ బ్రెయిన్ లా 17% నర్వ్స్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ కారణంగా ఐన్స్టీన్ బ్రెయిన్ అన్ని క్యాలిక్యులేషన్స్ థియరీస్ చాలా సింపుల్ గా చేసి ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. చివరికి 1998లో థామస్ హర్వే తన దగ్గరున్న ఐన్స్టీన్ బ్రెయిన్ పార్ట్స్ ని ప్రిన్స్టన్ హాస్పిటల్ కి తిరిగి ఇచ్చేశాడు. అయితే USA లోని మట్టర్ మ్యూజియం లో ఐన్స్టీన్ బ్రెయిన్ పార్ట్స్ ని విజిటర్స్ కోసం ఇప్పటికీ డిస్ప్లే ఉంచారు. ఐన్స్టీన్ గురించి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి.